అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. ఏదైతే స్త్రీలకు ఉన్న రైట్స్ పురుషులకు కూడా ఖచ్చితంగా ఉండాలి. షీ టీంలు ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఈ టీమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పటికే పురుషుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టి పురుషులని వేధిస్తున్నారు. అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఈ టీమ్స్కి కూడా ఖచ్చితంగా రావాలి. అదే కాకుండా మాకు కూడా అనేక రైట్స్ ఉండాలి, మాకు జస్టిస్ జరగాలి. ఇప్పటికే ఎన్నో తప్పుడు కేసులు పెట్టి కూడా మమ్మల్ని అక్రమంగా జైలు పాలు చేస్తున్నారంటూ కూడా ధర్నా చౌక్లో ప్రస్తుతం ధర్నా జరుగుతుంది. మెన్స్కి సపోర్టివ్గా చాలామంది అడ్వకేట్స్ కానీ వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు, దాని తర్వాత శేఖర్ భాష కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో మాట్లాడదాం. ఎందుకని గతంలో చూసుకుంటే శేఖర్ భాష అనేక సార్లు పురుష పక్షవాతిని అంటూ పురుషుల పక్షాన నించొని మరి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. హీ టుక్ ఎ స్టాండ్ ఫర్ దట్. ఇప్పుడు ఈ రోజు మాత్రం ప్రధానంగా పురుషులందరూ ఏకమయ్యి మా రైట్స్ మాకు కావాలి. ఒకవైపు అదే మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఎవరు కేసులు తీసుకోవట్లేదు, మహిళలు వెళ్తే కేసులు తీసుకుంటారు. తప్పుడు కేసులో మేము అర్ధాంతంగా బుక్ అవుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పురుష పక్షపాతి శేఖర్ భాష అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పటికీ అంటే కొద్ది రోజుల క్రితం చూస్తుంటే కూడా సోషల్ మీడియా అంతా కూడా పురుషుల పక్షాన మీరు నించున్నారు, మాట్లాడారు. ఈ రోజు మాత్రం ధర్నా జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? పురుషుల కోసం ఒక కమిషన్ రావాలి, పురుషుల కమిషన్ రావాలి. అలాగే హీటింగ్స్ అలాంటివి ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈ సూసైడ్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. అతుల్ సుభాష్ కావచ్చు, ఇంకా చాలామంది మనం చూస్తున్నాం. సో మన మీడియా మిత్రులు కూడా కొంతమందికి ఇటువంటి సన్మానాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అబ్బాయి తప్పు లేకుండా కూడా అతని మీద షీటింగ్స్లోకి వెళ్ళి కేసులు పెట్టడం, లవ్లో ఉన్న నాళ్ళు ఉండి సడన్గా వెళ్ళి రేప్ కేసు పెట్టడం, లేకపోతే అమ్మాయి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వీడు అడ్డం పడ్డాడని చెప్పి వాడి మీద 493 కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇవి ఆగడం కోసం, మగాడు వెళ్ళి తన గోడు చెప్పుకోవడం కోసం ఒక సంస్థ లేకపోతే రెండు రకాలుగా దీని పరిణామాలు మనం చూడొచ్చు. ఒకటి వాడు సూసైడ్ చేసుకోవచ్చు, లేదు అవతల వాళ్ళని చంపేసే ఇవి కూడా దారుణాలు చూడొచ్చు. ఇవి రెండు కూడా జరగకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళకి ఎలా అయితే పెట్టారో షీ టీమ్స్, అలాగే మగవాళ్ళకి కూడా హీ టీమ్స్ రావాలి. ఆడవాళ్ళు ఇప్పటికే భరోసా సెంటర్ కానీ షీ టీమ్స్ కానీ పోలీస్ స్టేషన్ అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఒక పురుషుడు వెళ్ళి నేను భార్య బాధితుడిని, నాకు ఇలా అన్యాయం జరిగిందని ఎందుకు మాట్లాడదు? ఐ డోంట్ దే కమ్ అవుట్. లేదమ్మా, అలా వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి జరిగేది ఏంటంటే దీనికి పెట్టడానికి ఏమి ఉండదు అయ్యా, కేసులు కావాలంటే కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం, అటువంటిది ఏమన్నా ఉంటే. నిర్లక్ష్యంగా మాట్లాడతారా పోలీసులు? నిర్లక్ష్యంగా కూడా కాదు, మేము అసక్తులు అండి, నా పెళ్ళామే నన్ను కొడుతుంది, నేనేం చేయలేను అంటాడు ఆయన. సో అంటే విషయం ఏంటంటే చట్టాలు లేవు, సిస్టమ్ లేదు. అటువంటివి మగాడు తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి కావాల్సిన సిస్టమ్ ఇప్పుడు రైట్ నా ఉన్న పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా లేదు. ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయి నన్ను వేధిస్తుంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, లేకపోతే నన్ను చంపేస్తానంటుంది, ఇలా ఏమన్నా సరే తీసుకోరు, పట్టించుకోరు. నీకు ఆధారాలు కావాలి, ఇవన్నీ కూడా. అదే ఒక అమ్మాయి వెళ్ళి ఏ ఆధారం లేకపోయినా కూడా ఇదిగో ఒక ఫోటో ఉంది, కలిసి ఉన్నాం, సో వీడిని నేను ప్రేమించుకున్నాం, వీడిని రేపు చేశాడు, ఇలాంటివి పెట్టేసుకోవచ్చు. అంటే మీకోసం స్పెషల్ రైట్స్ కావాలని అంటున్నారా? స్పెషల్ రైట్స్ కాదు, జెండర్ న్యూట్రల్ లాస్ ఉన్నా సరిపోతుంది. దానికోసం అంటే ఆడవాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో మగవాళ్ళకి కూడా, మేము కూడా మనుషులమే కదా, మాకు సేమ్ రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కదా, మాకు గౌరవంగా బతకాలని ఉంటుంది కదా. సో అలా మగాళ్ళకి కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలని కోరుకుంటున్నాం. స్పెషల్ మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఈ రైట్స్ కావాలంటే ఎన్ని తరాలు పడతాయి, మీకు ఐడియా ఉందా? అసలు మీరు ఏదైతే అడుగుతున్నారో నాకు ఈ టీం కావాలి, మా అందరికీ ఒక ఈ టీం ఎస్టాబ్లిష్ కావాలంటే చాలామంది కదిలి వస్తే కానీ మీ పని జరగదు. దానికోసం పడిన తొలి అడుగు అనుకోండమ్మా ఇది, అంతే. తరాలు పట్టచ్చు, మొక్క నాటిన వెంటనే ఫలాలు ఇచ్చేవి, వెయిట్ చేస్తాం. అంటే మొన్నటి వరకు మీరు ఒక్కరే కనిపించారు, ఈరోజు చాలామంది కనిపిస్తున్నారు. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చా? నిజంగా యాక్చువల్గా మీరు గుర్తించినందుకు చాలా హ్యాపీ. ఇంకా చాలామంది వస్తున్నారు. మీకు చెప్పలేని అంటే ఆశ్చర్యకరమైన విషయం అంటే చాలామంది లేడీస్ వస్తున్నారు కాసేపట్లో. వాళ్ళు వచ్చి మేము మీకోసం సపోర్ట్ చేస్తామని చెప్పండి, ఇది చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే అమ్మా WPS అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్ అంటే అది ఉమెన్ పోలీస్ స్టేషన్, ఆడవాళ్ళకి న్యాయం జరిగే పోలీస్ స్టేషన్ కాదట, ఓన్లీ వైఫ్ పోలీస్ స్టేషన్ అట. ఒక ఆడదాని వల్ల ఒక అత్తకి కానీ ఒక తోడుగోడలకు కానీ వీళ్ళకి ఎవరికైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళకి ఏ రకమైన న్యాయం లేదు అక్కడ, ఓన్లీ భార్యకి మాత్రమే అక్కడ న్యాయం జరుగుతుందట. సో ఒక్క ఆడది పెట్టిన కేసులో 498A కనీసం ఒక 5-6 మంది ఆడవాళ్ళు బాధింపబడుతున్నారు. అండ్ ఆడవాళ్ళు బూతులు తిడుతున్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఆ పచ్చళ్ళు అమ్ముకునే ఆవిడ కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ లావణ్య కేసులో కావచ్చు, ఇలా పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి కూడా వాళ్ళ దగ్గర గెటవే, ఎందుకంటే వాళ్ళ మీద పెట్టడానికి మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది ఏం లేదు.
రెస్పెక్ట్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఒకవైపు అంటే ఏం చెయ్యరా పురుషులు, అసలు ఏం చెయ్యరా? అమ్మా దే డోంట్ అబ్యూస్ విమెన్, అబ్యూస్ చేయరా? లేకపోతే విమెన్ని టార్చర్ చేయరా? వేధింపులకు గురి చేయరా? అమ్మ వేధింపులకి గురి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే వేధింపులకి గురి కాబడుతున్న మగవాళ్ళు ఉండరా? ఉంటారు కదా, వాళ్ళకి కూడా న్యాయం జరగాలి. ఇటీవల వీళ్ళ కాలంలో అనేక ఫేక్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అదే లాయర్ గారు చెప్పారు 95% ఫేక్ కేసులే ఉన్నాయట. 95% మీరు గమనించండి. అంటే రీసెంట్గా వచ్చిన సెన్సేషనల్ కేసెస్ రాజ్ తరుణ్ కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ కావచ్చు, లేకపోతే హర్ష సాయి కావచ్చు, ఈ కేసులో ఆ, మీరు చూస్తున్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక గృహిణియ, అంటే ఒక అబల. అంటే నా అర్థం ఏంటంటే ఈ చట్టాలను ఎవరి కోసం చేసాం మనం? ఒక లేడీ భర్త మీద డిపెండ్ అయిపోయి రేపు భర్త మీద కేసు పెట్టినా కూడా తన బతుకు ఏమైపోతుందో అని భయపడి తను ఏం చేసినా కూడా మోగగా భరిస్తుంది అని చెప్పి ఆవిడ కోసం తీసుకొచ్చిన చట్టాలు కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తలాలు బగలు కొడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఇన్ని చేస్తున్నా కూడా అక్కడ మోగా సహిస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు పెట్టాలి గృహహింస. అలాగే ఇంకో కేసులో ఆవిడేమి ఇది కాదు కదా, లైక్ ఒక గృహిణి కాదు, ఆవిడ చక్కగా ఆవిడ కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోగలుగుతుంది, అన్ని రకాల డ్యాన్సులు చేస్తున్నారు, ఇన్ని చేస్తూ కూడా వచ్చి ధైర్యం కేసు పెడుతున్నారు. అది పోక్సో కేసు. ఎస్, పోక్సో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇవన్నీ కూడా అంటే సరే అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుతుంది. ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది దాని మీద, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు పోక్సో అనేది. కోర్ట్ అనే మూవీలో ఎంత క్లియర్ కట్గా పోక్సో మిస్యూజ్ అవుతుంది అనేది అంటే మన కళ్ళ ముందు ఆల్రెడీ కనబడింది. బట్ తర్వాత కొంచెం సినిమా వచ్చింది. ఇలాంటివి మరిన్ని వస్తే అట్లీస్ట్ మన సిస్టంలో కొంచెం చేంజెస్ వస్తాయి. యా ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్టీవీ అండి. ఫస్ట్ టైం నేను బయటకు వచ్చినప్పుడు ఆర్టీవీ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ప్రతిష్ట గారే నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో ఇదేనండి నా ఫైట్. బేసికలీ ఎప్పుడో మీరు ఒక లాయర్ బాధితుడిని, ఒక మహిళా బాధితుడిని, తను అనేక సార్లు నా మీద తప్పుడు కేసులు పెట్టింది. ఆ తర్వాత ప్రధానంగా నా ఫోన్స్, నా గ్యాడ్జెట్స్ అన్ని కూడా సీజ్ చేస్తా అన్నారు. ఆ కేసు ఇంకా నడుస్తుందా? అవునండి, మీరు ఎప్పుడైతే నా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారో October 2024లో అది బాగా వైరల్ అయింది. అయిన తర్వాత కూడా ఇప్పటికి 453 రోజులు అయిందండి ఈ రోజు వరకు. January 8, 2024 నా గ్యాడ్జెట్స్ సీజ్ చేశారు. ఇప్పటివరకు కూడా నా గ్యాడ్జెట్స్ రిటర్న్ రాలేదు. అదేవిధంగా నా పైన మళ్ళీ మీడియాకి వచ్చానని చెప్పి ఫ్రెష్గా 3వ కేసు, మీరు ఆ రోజు శ్రావ్యతోటి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి మీ పైన కూడా కేసు పెడతా అని చెప్పింది. అదేవిధంగా నా పైన ప్లస్ ఆర్టీవీ పైన కూడా అక్కడ రాసింది ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో. సో ఇప్పుడు నా మేజర్ ఫైట్ ఏంటంటే బేసికలీ ఇక్కడ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అంటే నాకు జరిగిన అన్యాయం కోసం నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్లస్ లోకయుక్తకి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి గారు లేరు. సో జడ్జెస్ అపాయింట్మెంట్ జరగాలి అని చెప్పేసి నేను ఫైట్ చేస్తున్నాను. అదేవిధంగా శేఖర్ భాషా గారు చెప్పినట్టు షీ టీమ్స్ ఉంది. అంటే మీరు అడిగారు ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది మాకు లేదు అబ్బాయిలకి. సో హీ టీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అండ్ ఆల్సో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, మన స్టేట్లో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది లేదు. అంటే పోలీసులు దౌర్జన్యంగా మన మీద ఏమైనా అన్యాయం జరిగినప్పుడు మేము ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీ లేదు. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, డీజీపీ గారికి, శిఖా గోయల్ గారికి, వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాశాను. అయినా కూడా నాకు ఇంకా న్యాయం జరగట్లేదు. అదేవిధంగా నాలుగో పాయింట్ వచ్చేసి సైకాలజిస్టులు పెట్టాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం లావణ్య రాజ్ తరుణ్, లేకపోతే శ్రావ్య, వీళ్ళు మరి మెంటల్ స్టేటస్ కరెక్ట్గా ఉందో లేకపోతే వాళ్ళు పగ తీర్చుకుందాం అనుకుంటున్నారో. అంటే పక్కన అమ్మాయిలతో పాటు పక్కన ఉన్న అడ్వకేట్స్ ప్లస్ సిస్టమ్ కూడా అలాగే ఉండడం వల్ల వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో అందుకని సైకాలజిస్టులు అనేవి పోలీస్ స్టేషన్లో పెట్టాలి, అట్లాగే జైల్స్లో కూడా పెట్టాలనేది నా డిమాండ్. హైకోర్టు అడ్వకేట్ సుబ్బు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిగా నాకు ఎంతోమంది పురుష బాధితుల కేసులు వచ్చినాయండి. 498A కేసులో కానివ్వండి, రేప్ కేసులో కానివ్వండి, పాక్సో కేసుల్లో కానివ్వండి, తర్వాత డిపి యాక్ట్, డౌరీ ప్రొవిజన్ యాక్ట్లో కానివ్వండి, ఎంసీ కేసుల్లో కానివ్వండి, పురుషుల మీద అజమాయిషీ కోసం, పురుషుల మీద అంటే కక్ష సాధింపు చర్యల కోసం, భర్త మీద కక్ష సాధింపు చర్యల కోసం, భర్త మీద అంటే పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్న కేసుల ద్వారా మాత్రమే నాకు ఈ విషయం తెలిసింది. దాదాపుగా అడ్వకేట్ అయ్యి నేను ఈ 10 సంవత్సరాల్లో దాదాపుగా 100లో కేసులు అంటే స్త్రీలకు ఎగెన్స్ట్గా వేయడం జరిగింది. వాళ్ళు వేసినటువంటి ఎంసీ కేసులు చాలా వరకు మెయింటెనెన్స్ కూడా క్యాన్సిల్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఏంటి అసలు ఏం జరుగుతుంది సమాజంలో అని చెప్పి మొట్టమొదటిగా దీని గురించి ఆలోచించినప్పుడు నేను స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే
ఈ కేసులలో స్త్రీలు అంటే మళ్ళీ అన్ని కేసులు అలా లేవు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక 100 కేసులు ఎఫ్ఐఆర్ కోర్టుకు వచ్చినాయి అనుకోండి, ఆ 100 కేసులలో 90 కేసులు ఫాల్స్ కేసులే. మీరు చూస్తే సుప్రీంకోర్టు కూడా మనకి స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే 498A కేసులు అనేవి మిస్యూజ్ అవుతున్నాయి. 498A కేసుల ద్వారా పురుషుడి యొక్క అంటే భర్త యొక్క కుటుంబం బాధింపబడుతుంది. అత్తమామలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, తర్వాత ఆడపడుచులు కూడా ఎంతోమంది దీంట్లో బాధింపబడుతున్నారు. సో కాబట్టి దీని మీద నిర్దిష్టమైన చర్యలు తీసుకోమని కేంద్ర అన్ని ప్రభుత్వం ఫేక్ కేసెస్ ఉండవు కదా. వాస్తవానికి చూసుకుంటే ఇప్పటికీ కొంతమంది మహిళలు మాట్లాడట్లేదు. అంటే భర్తలు చేసే వేధింపులకు కానీ, భర్త వాళ్ళ కుటుంబంలో చేసే వేధింపులకు కానీ ఇప్పటికీ కొంతమంది మాట్లాడలేకపోతున్నారు కదా. మీ మాటల్లోనే అంది కొంతమంది అని, కానీ పురుషుల్లో అంతమంది భార్య వేధింపులు వాళ్ళే ఉన్నారు. మరి బయటికి ఎందుకు రారు, ఎందుకు వచ్చి మాట్లాడారు? ఇక్కడ ఏంటంటే పురుషుడు స్త్రీ అనాదిగా వేధింపబడుతుందగాను, అదే విధంగా వేదనకు గురి కాబడుతున్నదాని గాను, అదే విధంగా అంటే విక్టిమ్ గానే తీసుకొచ్చారు. మీరు రామాయణ మహాభారతాలు సీతాదేవి గారి దగ్గర నుంచి, ద్రౌపది గారి దగ్గర నుంచి, అహల్య దగ్గర నుంచి కూడా అందరూ కూడా వేధింపబడుతున్నారు, బాధితురాలుగానే చిత్రీకరిస్తూ వస్తున్నారు తప్ప పురాణాల్లో కూడా ఎంతో మంది పురుషులు భార్య ద్వారా వేధింపబడ్డ వాళ్ళు ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే హిరణ్యకశిపుని యొక్క తండ్రి కూడా భార్య బాధితుడే. అలా రకరకాలుగా చరిత్ర దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఎంతో మంది భార్యల చేత వేధింపబడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నవీన కాలంలో ఏంటంటే అండి, నేను స్త్రీలు బాధింపబడట్లేదు, వాళ్ళు విక్టిమ్స్ లేరు అని నేను అంట్లా, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ వర్డ్స్. ఖచ్చితంగా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఈరోజు పురుషుడికి ఉన్నటువంటి బాధ్యత కానివ్వండి, పురుషుడికి ఉన్నటువంటి అంటే బాధ్యతలు కానివ్వండి, రకరకాల సోషల్కి సంబంధించినటువంటి స్త్రీలకు లేవు. ఇతను తన కుటుంబాన్ని చూసుకోవాలి, తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవాలి, తన ఉద్యోగ జీవితాన్ని చూసుకోవాలి, సామాజిక జీవితాన్ని చూసుకోవాలి, ఇంకా రకరకాల రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకులు ఇన్ని పాత్రలు పోషిస్తున్నటువంటి ఒక పురుషుడు సాధారణంగా తన భార్యతో కాస్త మంచిగా లేకపోయారు అనుకోండి, మా అత్త మామ వల్లే నా భర్త నాతో సరిగ్గా ఉండట్లేదు, నా తోబుట్టువులు అంటే వాళ్ళ తోబుట్టు వల్ల నా భర్త నాతో మంచిగా ఉండట్లేదు. పురుషులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? తప్పకుండా అవుతారండి, కానీ బాధింపబట్టంలో అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ తప్ప. వీళ్ళు ఉన్నారు. నా దగ్గర కూడా భార్య వేధింపుల కేసులు చాలా వరకు ఉన్నారు. నేను దాంట్లో రియల్గా దాన్ని అగ్రి చేస్తాను. కానీ ఏదైనా పర్సనల్ గా భార్య వేధింపులకు గురి అయ్యి అట్లా ఏమైనా ఉందా? లేదండి, నా భార్య బంగారం, చాలా మంచి ఆవిడ, షీఈస్ వెరీ ఇన్నోసెంట్. సో నాకు అటువంటి బాధ ఏం లేదు దేవుడి దయ వల్ల. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే నా దగ్గరకు వచ్చిన కేసులలో 100 కేసులలో 90 కేసులు ఫేక్ కేసులే ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి, అమ్మ సెటిల్మెంట్లు మాట్లాడుకోండి, ఏంటి కలిసి ఉంటారంటే కలిసి ఉండవు, మరి సెటిల్మెంట్ మాట్లాడుకోండి అంటే నాకు ఎకరాల్లో భూములు కావాలి, లక్షల్లో డబ్బులు కావాలి, కోట్లల్లో ప్రాపర్టీలు కావాలి. నాకు యుఎస్ క్లయింట్స్ ఉన్నారండి, ఆస్ట్రేలియా క్లయింట్స్ ఉన్నారు. అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో వాళ్ళు భర్త భార్యల మధ్య గొడవ వస్తే ఇండియాలో ఉన్న అత్తమామల మీద కేసు పెట్టడం అనేది ఎంతవరకు సబబు మీరు చెప్పండి. ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ లో వాళ్ళు లేరు కదా, వాళ్ళు అతన్ని పోలీసులు కేసు ఎట్లా తీసుకున్నారు? ఖచ్చితంగా చట్టాలు అలా ఉన్నాయండి, చట్టాలు అలా ఉన్నాయి. ఇప్పుడు 498A అనేది ఖచ్చితంగా ఒక స్త్రీ అంటే ఒక బాధిత మహిళ కానివ్వండి, ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసిందంటే అది ఖచ్చితంగా కేసు ఫైల్ చేయలేదు. రూలు నిజాలనే ప్రాసిక్యూషన్లో మాలాంటి అడ్వకేట్స్ కోర్టులలో తేలుస్తారు. కానీ ముందైతే కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి. డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? ఖచ్చితంగా హీ టీమ్స్ అనేవి రావాలండి. ఏ విధంగా అయితే స్త్రీలకి షీ టీమ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే పురుషులకు కూడా హీ టీమ్స్ అనేవి రావాలి. అందులో ఒక సైకియాట్రిస్ట్ ఉండాలి, ఒక అడ్వకేట్ సార్ ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అంటే సిఏ స్థాయి అంటే SHO స్థాయి పోలీస్ ఆఫీసర్ ఉండాలి. అదేవిధంగా గాఢతను బట్టి, అదేవిధంగా ప్రమాదాలను బట్టి ఒక డాక్టర్ కూడా అంటే ప్రమాదాలకు గురై వచ్చిన వాళ్ళకి ఒక డాక్టర్ కూడా ఉన్నట్టయితే ఏంటంటే వాళ్ళ మనోవేదనకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీరు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ అంటే ఆర్డర్ ఏంటంటే మీరు దీని మీద అఫిడవిట్ దాఖలు చేయండి, ఏది 498 మిస్యూజ్ గురించి అని ఇంతవరకు అది లేదు. అదేవిధంగా పురుషులు కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు స్త్రీల మీద కంప్లైంట్ చేసుకో అంటే భర్త వేధించినప్పుడు భార్యలు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి షీ టీం ఎలా అయితే ఉందో భార్య వేధిస్తుందని భర్త కూడా వెళ్ళి చెప్పుకోవడానికి మాకు కూడా ఒక కమిషన్. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మోస్ట్లీ చూసుకుంటే కూడా భార్యలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఏదైనా గొడవ జరిగిన ఏదైనా షీ టీం భరోసా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలా పురుషులు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు? ఏమండి అంటే ఎందుకు చాలా మటుకు ముందుకు రారు? రేపు పరువు పోతుంది అని ఒక ఉద్దేశంతో, అంటే మీలో మీకనే యూనిటీ లేదు, మీలో మీకే మీరు స్టాండ్ తీసుకొని అరే పురుషులకు ఇలా జరుగుతుందని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో మీడియా ఇంటర్వ్యూల్లో, ఎన్నో ప్రధాన ఛానల్లో నేను పురుషులకు సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూ మీలాంటి కొంతమంది, అందరూ కాదు. ఏమండి ఇక్కడ ఏంటంటే సాధారణంగా పురుషుడు అనేవాడు
సాధుజీవి అనేది నా ఉద్దేశం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఏంటంటే సమాజంలో తను గౌరవ ప్రతిష్టల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సరే ఇంట్లో జరిగే గుట్టు వీధిని పెట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఎవరైనా పెట్టుకున్న పోయేది పురుషుడు పరువే. ఏరా నీకు ఆ మాత్రం భార్యని అదుపులో పెట్టుకునే ధైర్యం లేదని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి చేదరింపులు చిత్కారాలు వస్తాయని చెప్పేసి పురుషుడు చాలా వరకు బయట పెట్టుకోడు. ఎంతోమంది ఫ్రస్ట్రేషన్తో అంటే ఫెర్టిలైజర్స్ కన్జ్యూమ్ చేసి చనిపోయిన వాళ్ళు, హ్యాంగ్ చేసి చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు, రివర్స్లోని తర్వాత లేక్స్లోకి దూకి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇక్కడ మా బాధ, మా డిమాండ్ ఏంటంటే పురుషుడు తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి చెప్పుకోవడం వల్ల తన పరువే పోతుంది తప్ప పురుషుడికి న్యాయం జరగట్లేదని ఒక అభద్రతా భావంలో ఉండిపోతుంది. సో ఈ అభద్రతా భావం నుంచి బయటకు రావాలనేది పురుషులకు నేను ఇచ్చే మీరు చెప్పండి, అంటే బయటికి వచ్చి చెప్పినంత మాత్రాన పరువు పోతుందా? 100% పోతుందండి. ఎందుకంటే అంటే మీరే అలా చెప్తే నెక్స్ట్ టైం రారు ఎవరు. నేను వాళ్ళకి జరిగిన అవమానాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా. చాలా వరకు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఏమయ్యా బుద్ధి లేదా, భార్యని ఏదో 4 మాటలు అంటే వచ్చి కేసు పెడతావా, భార్య మీద ఎవరైనా కేసు పెడతారని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మా దగ్గరకు వస్తే అడ్వకేట్ల దగ్గర ఎందుకండి కోర్టుల వరకు రావడం, కోర్టుల వరకు వస్తే మీ టైం వేస్ట్, మనీ వేస్ట్. చూడండి కొన్ని రోజులు చూడండి ఆయన భార్య వేధిస్తుందని చెప్తే కోర్టులో జడ్జి గారైనా నమ్మాలంటే మేము కూడా చాలా వరకు తిడుతుంటాం. ఇక వాళ్ళు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయలేని పరిస్థితుల్లో మేము కేసులు ఫైల్ చేస్తున్నాం తప్ప మేము కూడా డైరెక్ట్ రావడంతో కోర్టులకు తీసుకెళ్ళట్లేదు. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతున్నప్పుడు మాత్రమే కేసులు ఫైల్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా ఈ రోజు ధర్నా చౌక్లో పీస్ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే వీళ్ళ ప్రధాన 4 డిమాండ్లు ప్రధానంగా చూసుకుంటే కూడా ఒక సైకాలజిస్ట్ని పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఎందుకంటే ఈ కంప్లైంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఒక ఫిట్ ఆఫ్ రేజ్ వల్ల చేస్తున్నారా, మరోవైపు కోపంతో పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారా, లేదంటే దాంట్లో ప్రధానంగా వాళ్ళ మెంటల్ ఆఫ్ స్టేట్ ఎక్కడుందని అది తెలుసుకోవడానికి ఒక పోలీస్ స్టేషన్లో, జైల్స్లో కానీ ప్రధానంగా సైకాలజిస్ట్ని పెడితే వీళ్ళ మెంటల్ హెల్త్ని కూడా మానిటర్ చేస్తారు. అదే కాకుండా పోలీస్ స్టేషన్లో అథారిటీ అంటే పీసీ అంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, ఎవరైతే పోలీసులు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారో, లంచానికి అలవాటు పడి పురుషుల మీద కూడా తప్పుడు కేసులు పెడతారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ టీమ్స్ ఎలా విమెన్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయో, షీ టీమ్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంటాయో ఈ టీమ్స్ కూడా అలానే మెన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రధానంగా ఒక కమిటీని అంటే ఈ టీమ్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇది ఒక ఫస్ట్ తొలి స్టెప్ మాత్రమే. ముందుగా ఎన్నో దగ్గర మేము పోరాటం చేస్తాం, ఈ సుప్రీంకోర్టు వరకు వెళ్తాము ప్రధానంగా అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు చూసుకుంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి కూడా పెండింగ్ కేసు అంటే అనేక సార్లు SHRCలో పెండింగ్ కేసెస్ ఉన్నాయి. చాలామంది కోర్టుల చుట్టూ తిరిగి కూడా విసిగిపోయారు. ఖచ్చితంగా నిర్దోషులకు కూడా శిక్ష పడుతుంది. ఎవరైతే తప్పుడు కేసు వల్ల జీవితాలు నష్టపోతున్నారో, అనేక మంది సూసైడ్లు చేసుకుంటున్నారు, పురుషులను కూడా డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారు, అది పురుషులు చెప్పలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్తుంటే కూడా అనేకసార్లు ఆ మహిళ మీద అంటే ఒక భార్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పటికీ కూడా సిగ్గులేదా అంటూ కూడా పురుషులనే తిడుతున్నారు. ఖచ్చితంగా పురుషులకి న్యాయం జరగాలి. వి వాంట్ జస్టిస్, వి వాంట్ హీ టీమ్స్ అంటూ కూడా ధర్నా చౌక్లో ప్రస్తుతం ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.